కొద్దిగా పిండి ఉంది, తిని చనిపోదామని. నేను అంటాను, అక్కడికి ఎవరిని పంపించాడు దేవుడు? ఏలియాని పంపించాడు. ఏలియా వెళ్ళి అంటున్నాడు, ఏమంటున్నాడు? భయపడవద్దు. ఏమంటున్నాడు? బా, ఎంత చక్కని మాట. ఇదిగో నువ్వు విధవరాలు అని బాధపడుతున్నావా? నీ పిల్లలకు నీకు తినడానికి ఆహారం లేదని బాధపడుతున్నావా? నేను దేవుని సేవకుణ్ణి. ఈరోజు ఏలియా అనే నేను ఈరోజు నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాను. ఈరోజు నిన్ను దీవించడానికి వచ్చాను. కాబట్టి అస్సలు నువ్వు భయపడవద్దు. ఆమేన్. భయపడవద్దు అని చెబితే ఏమంటున్నాడు ఆయన? పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము అని చెప్పి చక్కని మాట చెప్తా ఉన్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు. అబ్బా, ఇక్కడ ఆగుదాం. అంటే ఆ టైంలో వర్షం లేదేమో, బహుశా ఎండిపోయిన నెలలేమో, కరువు ప్రాంతమేమో. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఇదిగో భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు గుర్తుపెట్టుకో. ఇదిగో భయపడవద్దు. ఈరోజు దేవుని సేవకుడైన నేను దీవించడానికి వచ్చాను. ఎటువంటి దీవెన తెలుసది? భూమి మీద వర్షము కురిసే అంతవరకు, కురిపించు వరకు. ఆ తొట్టిలో, నీ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, నీ బుడ్డిలో నూనె. కొట్టండి చప్పట్లు గట్టిగా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక.